సికింద్రాబాద్ను ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తే మటుకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్నే ముక్కలు ముక్కలుగా చేస్తారట. ఇప్పుడు సీఎం రేవంతాల సార్ మీదకి అంత సీరియస్ అయ్యి అన్నది ఎవలంటారా? ఎవలో కాదు, మాజీ మంత్రికం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారే అంటుండు. ఈనుండ్రి అయ్యా, తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇక మొదలుపెట్టుండ్రి. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. షెయి సర్కారు పట్నంలో చాలా ఏరియాలను డీలిమిటేషన్ చేస్తుందని, అందులో సికింద్రాబాద్ను కూడా చాలా చందన చేయాలని చూస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు కోపానికి వచ్చిండు. అయ్యా తలసాని గారు, ఎవ్వలయ్యా జాగీరు కోసం పట్నాన్ని పాడు చేయాలని చూడరు కదా. మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా చాలానే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు, చాలా ప్రాంతాలనే కలుపుకుంటా పోతిరి. మరి అప్పుడు మీరు చేస్తే ఏమనిపించలేదా? మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా చేస్తే అది మంచిది అవుతుంది, అదే షెయి సర్కారు చేస్తే చెడ్డదవుతుందా? ప్రజాస్వామ్యాన్ని ఎవ్వరు తుంగల దొక్కిర్రో, రాజ్యాంగాన్ని ఎవ్వరు కాలరాసిర్రో రాష్ట్ర ప్రజలందరికీ ఎరికే. అందుకే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడు మీరిట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే తప్పు చేసిన వాళ్ళను తప్పు వాటి తట్టే ఉన్నదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.